ఫిబ్రవరి 14 అనగానే చాలామందికి వ్యాలంటైన్స్ డే గుర్తుకొస్తుంది. ప్రతి ఏడాది ఫిబ్రవరి 14ను ప్రేమికుల రోజుగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో మైనారిటీ తీరని పిల్లలు కూడా వ్యాలంటైన్స్ డే జరుపుకుండడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అలాగే పార్కుల వద్ద కొంతమంది హిందూ సంఘాలు జంటలకు పెళ్లిళ్లు చేసే కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 14న స్కూళ్లకు సెలవు అనే అంశం కాస్త ఆసక్తికరంగా మారింది. అయితే వ్యాలంటైన్స్ డే ఉంది కాబట్టి స్కూల్స్కు సెలవులు ఇస్తున్నారనుకుంటే మాత్రం పొరపాటే. ఆ రోజు వ్యాలంటైన్స్ డేతో పాటు ముస్లింల పవిత్ర రోజు ఒకటి ఉంది, అదే షబ్బే బారాత్. ఈ ఏడాది షబ్బే బారాత్ కూడా ఫిబ్రవరి 14 నాడే వచ్చింది. దీంతో తెలంగాణ సర్కార్ ఫిబ్రవరి 14వ తేదీన సెలవు ప్రకటించింది. ఇస్లామిక్ క్యాలెండర్లో 8వ నెల అయిన షాబాన్ 15వ తేదీన జరుపుకునే షబ్బే బారాత్కు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం క్యాలెండర్లో ఫిబ్రవరి 14న షబ్బే బారాత్కు సెలవు ప్రకటించినప్పటికీ దీనిని సెలవు దినంగా కాకుండా ఆప్షనల్ హాలిడేగా చేర్చింది. షబ్బే బారాత్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరికీ పవిత్రమైన రోజు. చంద్రుడు ఇప్పటికే కనిపించినందున వచ్చే శుక్రవారం అంటే ఫిబ్రవరి 14న ముస్లిం మైనార్టీ స్కూళ్లు సెలవు దినంగా పాటించనున్నాయి. ఫిబ్రవరి 14వ తేదీన ముస్లింలకు ఎంతో పవిత్రమైన రోజు. ఈ షబ్బే బారాత్ పర్వదినాన ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంటారు. ప్రత్యేకంగా రాత్రి సమయంలో ప్రార్థనలు చేస్తారు. ఈ దినాన్ని క్షమాపణ రాత్రి అని కూడా పిలుస్తారు. షబ్బే బారాత్ను ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజున మసీదులను దీపాలతో అలంకరిస్తారు. రాత్రంతా జాగారాలు చేస్తూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. సాయంత్రం వేళలో తమ ప్రియమైన వారి సమాధులను సందర్శిస్తారు. కొందరు షబ్బే బారాత్ రోజున ఉపవాసం కూడా ఉంటారు. ఈ ప్రార్థన ద్వారా అల్లాహ్ను క్షమాపణలు కోరుతారు. ఆ రోజు చేసే ప్రార్థనల వల్ల తప్పులన్నిటిని క్షమించి మోక్షం ప్రసాదిస్తాడని ముస్లింలు నమ్ముతారు. ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇలా ముస్లింల పవిత్రమైన రోజు కాబట్టి ఈ షబ్బే బారాత్ సందర్భంగా ఫిబ్రవరి 14న ఆప్షనల్ హాలిడే ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అంటే విద్యా సంస్థల యాజమాన్యాలు ఈ రోజున సెలవు ఇవ్వచ్చు, లేదంటే స్కూల్ని నిర్వహించవచ్చు. తుది నిర్ణయం మాత్రం స్కూల్ యాజమాన్యాలదే. మరి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.